ఆ రోజు నాకు జరిగిన అవమానానికి ఈ రోజుకి నాకు పెళ్లి సంబంధాలు కుదరడం లేదు. ఏ తప్పు చేయకుండా నేను బాధితున్నయ్యాను. నీకు నాకు పెళ్లి జరగలేదు కదా, ఇవన్నీ ఏఐతో తయారు చేసిన ఫోటోలు కదా. సరే, మా పెళ్లి జరిగినట్లుగా మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంది, నా బిడ్డని కూడా తీసుకొస్తాను. ఆ సర్టిఫికేట్ చూసిన తర్వాత కూడా అది కూడా ఏఐలో తయారు చేశానని చెప్తాడో, వాడి కన్న బిడ్డని కూడా ఏఐలో తయారు చేశానని చెప్తాడో అప్పుడు చూస్తాను. నిజంగా నీ దగ్గర పెళ్లి సర్టిఫికేట్ ఉంటే తీసుకొనిరా, అప్పుడు మాట్లాడదాం. అంతేకాని ఇలా ఎవరితోనో తయారు చేయించిన ఫోటోలు తీసుకొచ్చి మమ్మల్ని నమ్మించాలని చూడకు. మిమ్మల్ని నమ్మిస్తే నాకేం వస్తుందండి? నాకేమైనా డబ్బు వస్తుందా? అతను ఎంతిస్తానన్నాడో నీకు, దానికి ఆశపడి చేసుండొచ్చు కదా. నీకేమీ రాదు, కానీ తనకే కావాల్సినంత డబ్బుంది, ఎంత అడిగినా ఇస్తాడు. రేయ్, కట్టుకున్న భార్యని కూడా పరాయిది అన్నట్టు మాట్లాడుతున్నావు. ఏ సంబంధం లేదు అని చెప్తున్నావు, ఒక బిడ్డని కని కూడా బిడ్డ లేదు అని చెప్తున్నావు. నీలాంటి వాణ్ణి ఊరికే వదిలిపెట్టకూడదు. నువ్వెంత దుర్మార్గుడివో వీళ్ళందరికీ అర్థమయ్యేలా చేస్తాను. వాళ్ళు అడిగినట్టుగా ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొస్తాను, మన బిడ్డని తీసుకొస్తాను. నువ్వేంటో, నీ నిజ స్వరూపమేంటో వీళ్ళందరికీ అర్థమయ్యేలా చేస్తాను. అనవసరంగా మీ అందరి మనసులు పాడు చేసింది. మిమ్మల్ని అందరినీ ఇలా బాధ పెట్టడం నాకు బాధగా ఉంది. ఏమనుకోకండి, నేను బయలుదేరుతాను. ఆగు, యాడికి పోతావు? ఆ పాప ఏం చెప్పినది? సర్టిఫికేట్ తీసుకొని వస్తానని చెప్పినది కదా. ఆ పాప వచ్చిందాకా నువ్వేండే ఉండాల. అవును మరి, సాక్ష్యాలు తీసుకుని వస్తానని ఆ పాప పోతే నువ్వు యాడికిపోతావో? మళ్ళా నిన్ను యాడనెత్తుకోవాలా? నీ కథ ఏందో ఇయ్యాలే తేలిపోవాలా. నువ్వు ఈడ నుంచి కదలడానికి వీల్లేదు. ఇప్పుడు ఆ సర్టిఫికేట్ తీసుకొని రాకపోవాలి, అప్పుడు చెప్తాను. బలవంతంగా నా చెల్లెలి మెడలో తాళి కట్టింది చాలక ఈ విధంగా ఎవరినో ఒకరిని తీసుకొచ్చి తను తప్పేమీ లేదని మనల్ందరినీ నమ్మించాలని చూస్తున్నాడు. వదినమ్మా, ప్రాణం పోయినా అట్లాంటి తప్పు చెయ్యను నేను. ఇప్పటిదాకంటే నా స్నేహితురాలు ఊర్లో లేదు కాబట్టి మీకేమి చెప్పలేకపోయినాను. ఇప్పుడు తను వచ్చుండది. తప్పు నాదో ఈడుదో ఆ పాపే మీకు అర్థమయ్యేలా చెప్తాది. కొంచెం ఆగండి, వస్తుంది కదా. ఆగండి. రే చిరు, ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదునా, సాక్ష్యాలు తీసుకొస్తాననే ఆ పాప బయటికి పోయి ఉండదు. ఆ పొద్దు పెళ్ళప్పుడు కూడా ఆ పాప సాక్ష్యాలు తీసుకొస్తా ఉంటే వీడు కిడ్నాప్ చేయించి ఆ పాపను రాకుండా చేసినాడు. ఇప్పుడు కూడా అట్లాంటి ప్రయత్నం చేయడానికి నమ్మకమే ఉండదు. అన్నా,
అందుకే నేను ఒకసారి పోయి వస్తున్నాను. మరి అలాంటి అనుమానం ఉన్నప్పుడు ఇందాక నువ్వు కూడా ఆ అమ్మాయితో పాటు వెళ్ళుంటే సరిపోయేది కదరా. నాయన ఏమంటాడోనని ఊరుకుండాను. ఇప్పుడు అనుమానం వస్తూ ఉండదు. అయినా అతను ఇక్కడే ఉన్నాడు కదరా, ఇంకేం చేస్తాడు? వాడేండే ఉన్నాడు. ఫోన్లో ఒక మాట చెప్పనీకి ఎంతసేపు పడుతుందన్నా? ఆ, అది నిజమేలే. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? నేను భిన్న ఆ పాపకి తోడుకు పోయిస్తున్నాను. ఆగో, నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దని నువ్వెక్కడికి వెళ్తున్నావు? నాకు చిన్న పని ఉండదు. భిన్న బయటికి పోవాలా. ఆగో, నన్ను వెళ్ళనివ్వనప్పుడు నువ్వు మాత్రం ఎలా వెళ్తావు? హలో బ్రదర్, మా బ్రదర్కి ఏదో ముఖ్యమైన పని నుండి బయటకు వెళ్తుంటే ఎందుకు ఆపుతున్నావు? నువ్వంటే బయట వాడివి కాబట్టి మళ్ళీ వస్తావో రావో అని ఉండమన్నావు. వీడు మావాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి ఇక్కడికే వస్తాడు. వెళ్ళనివ్వు. ఇతను బయటికి వెళ్ళి ఇందాక తెచ్చినట్టు దొంగ సాక్ష్యాలు తీసుకురావడం నమ్మకం ఏముంది? నిజమే కదా, సాక్ష్యాలున్నాయి, ఆధారాలున్నాయి అని చెప్పారు. తీరా చూస్తే అవి కావాలని చేయించిన ఫోటోలని అర్థమైంది. ఇప్పుడు తను మళ్ళీ బయటికెళ్తే అలాంటి ప్రయత్నాలు చేయడని నమ్మకం ఏముంది? నేనేమో దొంగ సాక్ష్యాలు తీసుకొస్తానని ఈడు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ సాక్ష్యాలు తేడానికి పోయిన ఆ పాప మీద ఈడు మనుషులు ఎవరైనా దాడి చేయరని నమ్మకం ఏముండదు వదినమ్మా. వీడు చెప్పేది నిజమే కదా దుర్గా. వీడిని అనుమానిస్తున్నారే కానీ అతను చెప్పిందే నిజమని నమ్మకం ఏముంది? లేదండి, చిరంజీవి బయటికి వెళ్ళాడు అంటే అతను చెప్పినట్టు ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాడు. సరే దుర్గా, మా తమ్ముడి పైన నమ్మకం లేదు అంటున్నావు. మరి మీ చెల్లిపై నీకు నమ్మకం ఉంది కదా? మా శాంతి మీద నాకు నమ్మకం లేకుండా ఎలా ఉంటుంది? అయితే చిరుతో పాటు విజయశాంతిని కూడా పంపించి సరిపోతుంది. కాసేపట్లో సాక్ష్యాలు తీసుకొస్తానని వెళ్ళింది కదండి, వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఇంతలో బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? తప్పెవరిదో ఈరోజు తేల్చేయడానికే ఆ అమ్మాయి సాక్ష్యాలు తెచ్చే వరకు నిన్ను ఇక్కడే ఉండమన్నావు. తను వచ్చే వరకు నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు అని నిరూపించుకునే వరకు నువ్వు ఉండాల్సిందే. ప్రాణం పోయినా నా తమ్ముడు తప్పు చేయడు అని నమ్మకం నాకుంది. కానీ బలవంతంగా తాళి కట్టేశాడు, ఇష్టం లేని కాపురం చేసేలా చేస్తున్నాడు అని పెళ్ళైన క్షణం నుంచి దుర్గ మా తమ్ముడి పైన నిందలు వేస్తూనే ఉంది. అవి వింటూ మౌనంగా ఉండడం మా వల్ల కావట్లేదు. అందుకే వాడు కావాలనే తాళి కట్టాడా, లేదు అంటే నీ నుండి మా విజయశాంతి జీవితాన్ని కాపాడడానికి అలా చేశాడా అనేది ఈరోజు తేలిపోవాలి.